ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన వయసు కేవలం 20 ఏళ్ళు ఉన్నప్పుడే ఒక దేశానికి రాజు అయ్యాడు. 30 ఏళ్ళు వచ్చేసరికి అప్పటి వరకు మనుషులకు తెలిసిన ప్రపంచంలో సగానికి పైగా భాగాన్ని ఆయన తన కాళ్ళ క్రిందకు తెచ్చుకున్నాడు. చరిత్రలో ఎంతో మంది రాజులు వచ్చారు పోయారు, కానీ ఈయనకు మాత్రమే ది గ్రేట్ అనే బిరుదు శాశ్వతంగా ఉండిపోయింది. ఆయన మరెవరో కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ పుట్టక ముందే సుమారు 250 ఏళ్ల ముందే ఒక ప్రవక్త తన గ్రంథంలో ఈయన గురించి చాలా స్పష్టంగా రాశారు. ఆ రాజు ఎలా వస్తారో, ఎంత వేగంగా లోకాన్ని జయిస్తాడో, ఆయన చనిపోయాక ఆయన రాజ్యం ఏమవుతుందో అన్నీ ఒక స్పాయిలర్ లాగా ముందే చెప్పబడ్డాయి. ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు బైబిల్ లాంటి ఆధ్యాత్మిక గ్రంథంలో ఒక గ్రీకు రాజు గురించి ఎందుకు ఉంటుంది? ఆ వర్ణన ఏంటి? అలెగ్జాండర్ మరణం తర్వాత ఆ మహాసామ్రాజ్యం ఏమైపోయింది? ఈరోజు మనం సైన్స్, హిస్టరీ మరియు బైబిల్ ప్రవచనాలను కలిపి చూడబోతూ ఉన్నాం. ఈ వీడియోను మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేసి హైప్ ఇవ్వండి. అనేక మంది చేరేలా మీ స్నేహితులకు షేర్ చేయండి. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం అలెగ్జాండర్ విజయాలను గురించి చెప్పుకునే ముందు బైబిల్లోని దానియేలు గ్రంథం గురించి మాట్లాడుకోవాలి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో దానియేలు ఒక దర్శనాన్ని చూశాడు. 8వ అధ్యాయంలో దీన్ని మనం చూడొచ్చు. అందులో పడమర నుండి ఒక మేకపోతు నేలను తాకకుండా గాలిలో ఎగురుతూ వచ్చి 2 కొమ్ములు ఉన్నటువంటి పొట్టేలును, అనగా మెడో పర్షియన్ సామ్రాజ్యాన్ని చితకబాదుతుంది. ఆ మేకపోతుకు కళ్ళ మధ్య ఒక పెద్ద కొమ్ము ఉంటుంది. చరిత్రకారులు మరియు బైబిల్ పండితులు ఏం చెప్తున్నారు అంటే, ఆ మేకపోతు మరి ఎవరో కాదు, గ్రీకు సామ్రాజ్యానికి చెందిన అలెగ్జాండర్. ఆయన నేలను తాకకుండా వచ్చాడు అంటే దాని అర్థం ఆయన యుద్ధాలు చేసేటువంటి వేగం. 10 ఏళ్లలోనే ఆయన వేల మైళ్లను ప్రయాణించి సామ్రాజ్యాలను కూల్చేసేవాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 3లో కూడా ఒక పరాక్రమవంతుడైనటువంటి రాజు వస్తాడని, ఆయన తన ఇష్టానుసారంగా పాలిస్తాడని రాసి ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, అలెగ్జాండర్ యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడి యూద యాజకులు ఆయనకు ఈ దానియేలు గ్రంథాన్ని చూపించారట. చూడండి రాజా, మీ గురించి మా దేవుడు 100 ఏళ్ల ముందే రాశాడు అని చెప్పగానే అలెగ్జాండర్ ఆశ్చర్యపోయి యూదులకు ఎంతో గౌరవం ఇచ్చాడని చరిత్ర చెబుతుంది. అంటే అలెగ్జాండర్ రాకనేది కేవలం యాదృచ్ఛికం కాదు, అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ గ్రీకు సామ్రాజ్యం గురించి మీలో ఎవరైనా చూడకపోతే నేను ముందు చేసినటువంటి ఈ వీడియోను పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నాను, అక్కడ నుండి ఆ వీడియోను మీరు చూడండి. అలెగ్జాండర్ గురించి చెప్పుకోవాలి అంటే, ఆయన మాసిదోనియా రాజు ఫిలిప్ II కొడుకు. గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్ దగ్గర చదువుకున్నాడు. అందుకే ఆయనకు కేవలం యుద్ధాలే కాదు, సైన్స్ మరియు ఫిలాసఫీ మీద కూడా మంచి పట్టు ఉంది. ఆయన తన సైన్యంతో కలిసి పర్షియన్ చక్రవర్తి అయినటువంటి డేరియస్ IIIను ఓడించి ఈజిప్టును జయించి చివరకు మన భారతదేశ సరిహద్దుల వరకు వచ్చాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 5 ప్రకారము ప్రవక్త అయినటువంటి దానియేలు ఇలా రాశారు: నేను ఆలోచించుచుండగా పడమర నుండి ఒక మేకపోతు వచ్చి నేలను తాకకుండా భూమండలమంతా తిరుగుచుండెను. ఆ మేకపోతు కన్నుల మధ్య ఒక వింతైనటువంటి కొమ్ము ఉండెను. ఇక్కడ ఒకసారి ఆగండి. పడమర నుండి రావడం అంటే ఏంటి? అలెగ్జాండర్ వచ్చింది గ్రీసు దేశం నుండి అంటే అది ఇస్రాయిలుకు పడమర దిక్కున ఉంది. నేలను ముట్టకుండా రావడం అంటే ఆయన నడిచి రాలేదని కాదు, ఆయన యుద్ధాలు చేసినటువంటి వేగమును గురించి చెప్తున్నాడు. చరిత్రకారులు ఏమంటారు అంటే, అలెగ్జాండర్ తన సైన్యంతో 10 ఏళ్లలో సుమారు 11,000 మైళ్ళు ప్రయాణించి యుద్ధాలు చేశారు అని. ఆ రోజుల్లో ఇంత వేగంగా సామ్రాజ్యాలను కూల్చడం అనేది అసాధ్యం. అందుకే బైబిల్ ఆయన్ను నేలను ముట్టకుండా ఎగిరి వచ్చిన మేకపోతుతో పోల్చింది. ఇక ఆ పెద్ద కొమ్ము అంటే నోటబుల్ హార్న్ ఎవరంటే సాక్షాత్తు అలెగ్జాండరే. ఆ తర్వాత 21వ వచనంలో బైబిల్ దీనికి వివరణ కూడా ఇచ్చింది. ఆ రోమము గల మేకపోతు గ్రీకు దేశపు రాజు, దాని కన్నుల మధ్య ఉన్నటువంటి పెద్ద కొమ్ము ఆ దేశపు మొదటి రాజు. చూసారా బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందో. అలెగ్జాండర్ పుట్టకముందే ఆయన గురించి గ్రీకు రాజు అని పేరుతో సహా ప్రవచించింది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా గ్రీకు భాషను, సంస్కృతిని ఆయన వ్యాపింపజేసేవారు. దీనివల్లే తర్వాతి కాలంలో బైబిల్లోని క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడడానికి మార్గం సుమగమైంది. కానీ అంతటి వీరుడు తన 32వ ఏట బబులోనులో అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించాడు. క్రీస్తుపూర్వం 323 జూన్ నెలలో ఆయన మరణం ప్రపంచాన్ని అనాథన చేసింది. ఆయన చనిపోతూ ఈ రాజ్యం ఎవరికి చెందాలని అడిగితే అత్యంత బలవంతుడికని చెప్పి కన్నుమూశారు. అక్కడే అసలు యుద్ధం మొదలైంది. అలెగ్జాండర్ మరణానికి కారణం ఏంటి
అనేది చరిత్రకారులు ఇప్పటికీ కూడా ఒక పెద్ద ఫజిల్లాగే ఆలోచిస్తున్నారు. కొందరు మలేరియా అని, మరికొందరు టైఫాయిడ్ అని, మరికొందరు అతిగా మద్యం సేవించడం వల్ల అని అంటారు. కానీ ఇక్కడ ఒక థియరీ ఉంది, అదే విష ప్రయోగం. అలెగ్జాండర్ సన్నిహితులే ఆయనకు విషం ఇచ్చారనే అనుమానం ఇప్పటికీ ఉంది. సరే, కారణం ఏదైనా ఆయన మరణం ప్రపంచాన్ని కుదిపేసింది. అలెగ్జాండర్ చివరి క్షణాల్లో తన జనరల్స్ అందరూ కూడా ప్రక్కన చేరి మీ తర్వాత ఈ సామ్రాజ్యం ఎవరికి చెందాలని అడిగాడు. దానికి అలెగ్జాండర్ తన ఉంగరాన్ని తీసి తన నమ్మకస్తుడైనటువంటి పెరిడిక్కాస్ చేతిలో పెట్టి అత్యంత బలవంతుడికి అని చెప్పి కన్నుమూశాడు. ఇక్కడే అసలు చిక్కుముడి వచ్చి పడింది. బలవంతుడంటే ఎవరో అక్కడ ఉన్న జనరల్స్ అందరూ తాము బలవంతులమే అని నమ్మారు. అలెగ్జాండర్ మరణించే సమయానికి ఆయన భార్య రొక్సానా గర్భిణి. పుట్టబోయేది కొడుకో కాదో తెలియదు. ఆయనకు ఫిలిప్ III అనే ఒక సహోదరుడు ఉన్నాడు, కానీ ఆయనకు మానసిక స్థితి సరిగ్గా లేదు. ఇప్పుడు చెప్పండి, సింహాసనం ఎవరికి దక్కాలి? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంది: ఆ మేకపోతు అత్యధికమైన బలమును పొందినప్పుడు ఆ పెద్ద కొమ్ము విరిగిపోయెను. దానికి బదులుగా ఆకాశపు 4 దిక్కుల వైపు 4 వింతైనటువంటి కొమ్ములు మొలిచెను. అలెగ్జాండర్ తన విజయాల శిఖరాగ్రంలో ఉన్నప్పుడు, అంటే బబులోన్లో 32 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించారు. అంటే పెద్ద కొమ్ము విరిగిపోయింది. ఆయనకు వారసు లేకపోవడంతో ఆయన సామ్రాజ్యం ఆయన కొడుకులకు దక్కలేదు. ఇది కూడా బైబిల్ ముందే చెప్పింది. దానియేలు గ్రంథం 11:4లో ఏముందంటే, అతడు ఏలినంత బలముగా ఎవరనూ ఏలరు, అతని సామ్రాజ్యము అతని వంశీకులకు చెందదు. అనుకున్నట్టే అలెగ్జాండర్ 4 జనరల్స్ ఆ సామ్రాజ్యాన్ని 4 ముక్కలు చేసుకున్నారు. టోలమీ, ఈయన ఈజిప్టును పాలించాడు. బైబిల్లో దీన్ని దక్షిణ దేశపు రాజు అని పిలుస్తుంది. సెల్యూకస్, సిరియా మరియు పర్షియా ప్రాంతాలను ఇతడు పరిపాలించారు. దీనిని ఉత్తర దేశపు రాజు అని పిలుస్తుంది. కసాండర్, మాసిడోనియా మరియు గ్రీసును ఇతడు పరిపాలించేవాడు. 4 థ్రేస్ మరియు టర్కీ భాగాలను ఇతడు పరిపాలించేవాడు. చరిత్రలో దీనిని వారసుల యుద్ధాలని అంటారు. సుమారు 40 ఏళ్ల పాటు వీళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు. అలెగ్జాండర్ భార్య రొక్సానా, ఆయన కొడుకు అలెగ్జాండర్ IV ఈ యుద్ధాల మధ్యలో బలైపోయారు. ఒక మహాసామ్రాజ్యం కుక్కలు చింపిన విస్తరలా మారిపోయింది. ఈ 4 జనరల్స్ ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడ్డారు. ముఖ్యంగా టాలమీ అనే ఆయన చాలా ప్లానింగ్తో ఉన్నాడు. అలెగ్జాండర్ శవాన్ని బబులోన్ నుండి మాసిదోనియాకు తీసుకుని వెళుతుండగా టాలమీ దానిని దారిలోనే హైజాక్ చేసి ఈజిప్టుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అలెగ్జాండర్ శవం తన దగ్గర ఉంటే తనే అసలైనటువంటి వారసునని ప్రజలు నమ్ముతారని ఆయన ప్లాన్ వేసేవాడు. ఒక మహాచక్రవర్తి శవాన్ని దొంగిలించడం అంటే చిన్న విషయం కాదు. దీనివలన రాజప్రతినిధి పెరిడిక్కాస్కు కోపం వచ్చింది. ఆయన టాలమీని శిక్షించడానికి ఈజిప్టుపై దండెత్తాడు. కానీ ఈజిప్టుకు వెళ్ళాలి అంటే నైలు నదిని దాటాలి. పెరిడిక్కాస్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాడు. ఆయన సైనికులు నైలు నదిలో ముసళ్లకు ఆహారమైపోయేవారు. తన వైఫల్యాన్ని చూసి తన మీద కోపంతో ఉన్నటువంటి సొంత ఆఫీసర్లే పెరిడిక్కాస్ను ఆయన టెంట్లోనే చంపేశారు. చంపిన వారిలో సెల్యూకస్ కూడా ఒకరు. దీనితో ఏక ఛత్రాధిపత్యం అనేటువంటి ఆలోచన పూర్తిగా అంతమైపోయింది. సామ్రాజ్యం ఇప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పంచుకునే ఫ్రీ ఫర్ ఆల్ గ్రౌండ్లా మారిపోయింది. జనరల్స్ అంతా భూముల కోసం కొట్టుకుంటుంటే పాపం అలెగ్జాండర్ కుటుంబం పరిస్థితి ఏమైంది? అలెగ్జాండర్ తల్లి ఒలింపియాస్ చాలా పవర్ఫుల్ మహిళ. ఆమె తన మనవడును అనగా అలెగ్జాండర్ IV రాజును చేయాలని ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె అలెగ్జాండర్ తమ్ముడైనటువంటి ఫిలిప్ IIIని చంపించింది. కానీ అప్పటికే కసాండర్ అనే మరో జనరల్ మాసిదోనియాను ఆక్రమించాడు. ఆయన చాలా క్రూరుడు. కసాండర్ ఏం చేసేవాడంటే అలెగ్జాండర్ భార్య రొక్సానాను, ఆయన 10 ఏళ్ల కొడుకు అలెగ్జాండర్ IVను ఒక జైల్లో పెట్టి క్రీస్తుపూర్వం 310లో రహస్యంగా చంపించాడు. దీనితో కొన్ని వందల ఏళ్లుగా మాసిదోనియాను ఏలుతున్నటువంటి ఆర్జియడ్ రాజవంశం అడ్రస్ లేకుండా పోయింది. మిత్రులారా, చరిత్రలో ఇది ఎంత విషాదకరమైనటువంటి విషయం. ప్రపంచాన్ని జయించిన వీరుని కుటుంబం ఆయన చనిపోయిన 10 ఏళ్లకే తుడిచిపెట్టుకుపోయింది. దీని తర్వాత ఇక అడ్డంకులు లేవని భావించినటువంటి జనరల్స్ అందరూ తమను తాము రాజులుగా ప్రకటించుకున్నారు. అయితే ఈ జనరల్స్ అందరిలో యాంటిగోనస్ అనేటువంటి ఆయన మాత్రం అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని మళ్ళీ ఒకటి చేయాలని కలలు కనేవాడు. ఆయన చాలా బలవంతుడు. ఆయన ఎదుగుదల చూసి భయపడినటువంటి మిగతా జనరల్స్ అంటే టాలమీ, సెల్యూకస్, లైసిమాకస్ అందరూ ఒక టీమ్గా ఏర్పడ్డారు. వీరి మధ్య క్రీస్తుపూర్వం 301 టర్కీలో ఇప్సస్ వద్ద భారీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సెల్యూకస్ మన ఇండియా నుండి తెచ్చిన వందలాది ఏనుగులను ఉపయోగించాడు. అప్పట్లో ఏనుగులంటే ఇప్పటి ట్యాంకులతో సమానం. ఈ యుద్ధంలో 81 ఏళ్ల యాంటిగోనస్ వీరోచితంగా పోరాడి మరణించారు. దీనితో అలెగ్జాండర్ సామ్రాజ్యం ఒకటిగా ఉండే చివరి అవకాశం కూడా పోయింది. సామ్రాజ్యం ప్రధానంగా 3 ముక్కలైంది. ఈజిప్టులో టాలమీ వంశం, ఆసియా పర్షియాలో సెల్యూకస్ వంశం,
మాసిడోనియాలో యాంటిగోనస్ వంశం. చూశారు కదా, అలెగ్జాండర్ మరణం తర్వాత చరిత్ర ఎలా మరుపు తిరిగిందో. సామ్రాజ్యం ముక్కలైన ఒక గొప్ప విషయం జరిగింది. గ్రీకు సంస్కృతి, భాష ప్రాచీన భారతదేశం వరకు కూడా వ్యాపించాయి. దీనినే హెలెనిస్టిక్ కాలం అని అంటాం. సైన్స్, ఆర్కిటెక్చర్ మరియు ఫిలాసఫీలలో క్రొత్త మార్పులు వచ్చాయి. సరే, ఈ నలుగురు కొట్టుకుని బలహీనపడ్డారు. మరి ఆ తర్వాత ఏమైంది? గ్రీకు సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్ని ఏలేది ఎవరు? దీనికి కూడా బైబిల్లోని దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో సమాధానం ఉంది. అక్కడ నెబుకద్నెజరు చూసినటువంటి విగ్రహం కళ గురించి ఉంటుంది. బంగారు తల బాబులోన్, వెండి పర్షియన్, రాగి ఉదరం గ్రీకు అలెగ్జాండర్. మరి 4వ సామ్రాజ్యం, దానికి 2వ అధ్యాయం 40లో ఇలా ఉంది: 4వ సామ్రాజ్యం ఇనుమంత బలముగా ఉండును, ఇనుము సమస్తమును ఎలాగో పగలగొట్టి జయించునో అలాగున అది పగలగొట్టుచు నలగగొట్టుచు ఉండును. ఈ ఇనుప సామ్రాజ్యం మరేదో కాదు, దీనినే రోమన్ ఎంపైర్ అని అంటాము. గ్రీకు రాజులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని బలహీనపడడాన్ని రోమ్ అనుకూలంగా మార్చుకుంది. క్రీస్తుపూర్వం 168లో జరిగిన ఫిడ్నా యుద్ధంలో రోమన్లు గ్రీకులను ఓడించి అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. గ్రీస్ విజ్ఞానాన్ని ఇస్తే రోమ్ అధికారాన్ని ఇచ్చింది. రోమ్ ఎంత బలమైనది అంటే అది అలెగ్జాండర్ జయించిన ప్రాంతాలన్నింటినీ తన ఇనుప పాదాల క్రింద తొక్కేసింది. మన యేసుక్రీస్తు వారు కూడా ఈ రోమా సామ్రాజ్యపు కాలంలోనే పుట్టారు. ఇదంతా వింటూ ఉంటే మీకు ఏదో కథలా అనిపించవచ్చు, కానీ దీని వెనక అథెంటిక్ రీసెర్చ్ ఉంది. మేము మరియు మా టీం పడుతున్నటువంటి కష్టం మీకు వర్తిగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఈ మహాసామ్రాజ్యాల గురించి నేను సిరీస్గా చేసినటువంటి సిరీస్ మీలో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లోను మరియు పైన ఐకార్డ్స్లోన లింక్స్ ఇస్తున్నాను, దానిని చూడండి. మొదటిది ఫ్లావియస్ జోసెఫస్. ఈ ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి ప్రసిద్ధ చరిత్రకారుడు తన యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి పుస్తకంలో ఒక సంఘటనను రాశారు. అలెగ్జాండర్ జెరూషలేంను ముట్టడించడానికి వచ్చినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు జడ్డువా తెల్లని వస్త్రాలను ధరించి అలెగ్జాండర్కు ఎదురు వెళ్లి బైబిల్లోని దానియేలు గ్రంథాన్ని చూపించి, రాజా, మీ గురించే ఇక్కడ రాసి ఉందని వివరించారట. అది చూసి అలెగ్జాండర్ దేవునికి నమస్కరించి యెరూషలేమును నాశనం చేయకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఒకటి ఉంది. అలెగ్జాండర్ ఎవరు? ఆయన ఒక అన్యరాజు. ఆయనకు ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఎవరో తెలియదు. ఆయన బైబిలు చదవలేదు. కానీ అడగక ముందే, ఆయన పుట్టక ముందే ఆయన గురించి ఎంత గొప్పగా ఆలోచించి ప్రవచనాల ద్వారా రాయించినటువంటి దేవుడు యేసుక్రీస్తునే సర్వస్వంగా నమ్మి ఆయన కోసం బ్రతుకుతున్న మన గురించి ఇంకెంత గొప్పగా ఆలోచిస్తారో కదా. చూడండి, అలెగ్జాండర్ సామ్రాజ్యం 32 ఏళ్లకే ముగిసిపోయింది. ఆయన జయించినటువంటి దేశాలు ముక్కలైపోయాయి. కానీ మన జీవితాలు అలా అక్కడతోనే ఆగిపోయేవి కాదు. మనం నిత్యం క్రీస్తుతో జీవించే నిత్య జీవానికి వారసులం. లోకపు చక్రవర్తుల కంటే, ప్రపంచ విజేతల కంటే మన జీవితాలే దేవునికి ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే అలెగ్జాండర్ లాంటి వారు కేవలం భూభాగాన్ని జయించారు, కానీ మనం క్రీస్తు ద్వారా మరణాన్ని జయించే పరలోకాన్ని పొందుకుంటాం. చాలామంది అనుకుంటారు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నా చదువు, నా ఉద్యోగం, నా పెళ్లి అన్నీ కూడా అనుకున్నట్లుగా జరగలేదు అని. కానీ అలెగ్జాండర్ ఏ దిక్కు నుండి వచ్చి ఏ దేశాన్ని జయించాలో ముందే నిర్ణయించిన దేవుడు మీరు ఎక్కడ పుట్టాలి, ఏం చదవాలి, ఏం తినాలి, ఎక్కడ ఉండాలి అనేది ముందుగానే నిర్ణయించి పెట్టారు. మీ పెళ్లి, మీ భవిష్యత్తు ఇవేవి కూడా యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇవన్నీ దేవుడు తన చిత్త ప్రకారం ముందే సిద్ధపరిచిన ఒక బ్లూ ప్రింట్. బైబిల్లోని కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16లో ఒక అద్భుతమైన మాట ఉంది: నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో వ్రాయబడును అని. ఆలోచించండి, ప్రపంచ చక్రవర్తుల రాజ్యాలనే గ్రంథంలో రాసిపెట్టిన దేవుడు మీ జీవితంలోని ప్రతిరోజును తన గ్రంథంలో రాసిపెట్టారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా, మీరు తల్లి గర్భంలో పడకముందే ఆయన మిమ్మల్ని ఎరుగును. చరిత్రను చూసి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: సమస్తం దేవుని నియంత్రణలో ఉంది అని. అలెగ్జాండర్ లాంటి గొప్ప రాజులే దేవుడు గీసిన గీతను దాటలేకపోయారు. మరి ఆ దేవుడే మనకు తండ్రిగా ఉన్నప్పుడు మన భవిష్యత్తు గురించి మనం ఎందుకు చింతించాలి? మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే కూడా అది దేవుని చిత్తమే కావచ్చు. మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. దేవుని మీద నమ్మకం ఉంచండి. ఈ ప్రయాణం ఇక్కడతో ముగియదు. మన ప్రతి అడుగులోనూ దేవుని హస్తం ఉందని నమ్ముదాం. ఈ వీడియో మీకు ఆత్మీయంగా బలపరిచిందని నేను ఆశిస్తున్నాను. అలెగ్జాండర్ చరిత్ర మరియు బైబిల్ ప్రవచనాల గురించి మనం చేసిన ఈ డీప్ రీసెర్చ్ మీకు నచ్చితే మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లోతైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక మరియు చారిత్రక అంశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి పక్కన ఉన్నటువంటి హైప్నివ్వండి. మీ స్నేహితులు కూడా దీన్ని చూడడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.